ప్రజా టీవీ తెలుగు న్యూస్. గట్టిగా కేకలేస్తా చివరికి వెళ్ళిపోతాయి మరి రిజిల్లో కేకలు. ఆరో రౌండ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న నా ఆనందమనులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గత 4 రోజుల క్రితం గోలకొండ రంగనాథ స్వామి వారి ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవం సందర్భంగా మన తుర్తి మండలం నుంచి, అదేవిధంగా ఇతర మండలాల నుంచి పాల్గొన్న వచ్చి రంగనాథ స్వామి ఉత్సవం అద్భుతంగా జరిగిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎద్దుల పద్యాలు నిర్వహించిన పెద్దలకు, ఆ పద్యాలకు వచ్చిన నా రైతన్నలకు ఈరోజు రైతు పండుగగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధంగా, రైతు ఆనందంగా ఉంటేనే ప్రజలు కానీ ఎందుకు కూడా బాగుంటుందనే దానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే తరతరాలుగా వారసత్వం వచ్చిన ఏదైనా వారసత్వం వచ్చిందంటే అది ఒక రైతు బిడ్డ, రైతు అయిన తర్వాత రైతు బిడ్డ అయిన తర్వాత మనముడు మనకు వారసత్వం జరిగిన ఏదైనా ఉందంటే రైతాంగం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ఒక్కొక్క ఇంటికి 5 జతలు 10 జతలు ఎద్దులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రాక్టర్లు ఎక్కువైపోయినాయి, ఎద్దుల సంఖ్య తగ్గింది. ఈ ఎద్దుల పందెం అనేది ఆషామాష కాదు. ఈ ఎద్దుల్ని పెంచాలన్నా, పౌరుషంగా ఉండాలన్నా, ఈ పందెం ఆడాలలో ఉన్న వారికి దానికి ఎంత ప్రయత్నం చేయాలా, ఎంత ఖర్చు పెట్టాలా, అది ఆషామాష కాదు. ఆ ఎద్దుల్ని ఆ రకంగా పందాలకి చేసే అంత ఎద్దులు చేయాలంటే ఆ రైతు ఎంత కష్టపడాలనేది మనందరూ తెలుసు. కాబట్టి అలాంటిది ఈరోజు ఈ ఎద్దుల పందెంలో విజయులైన వారికి ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఎక్కడ మన పోటీ పెట్టి ప్రజల్ని ఆనందపరిచే విధంగా అందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, చేస్తారని నియోజకవర్గంలో ఎక్కడ వచ్చినా కూడా నా వంతు కూడా మీకు కృషి చేసి అన్ని విధాలుగా నేను తోడుగా ఉంటానని ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరూ కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్న సిద్ధారెడ్డి అన్న కావచ్చు, అన్న తమ్ముడు కావచ్చు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వచ్చినందుకు మనందరి తరఫున స్వాగతం పలుకుతూ, అదేవిధంగా నారాయణ గారు
ఆనంద్ గారు, అదేవిధంగా జవ్వ గోపాల్ రెడ్డి గారు, ఈ కార్యక్రమం జరగడానికి ఆలయ ధర్మకర్త అయినటువంటి రంగస్వామి రెడ్డి గారు, అదేవిధంగా చిన్నరెడ్డి గారు, రామచంద్ర గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఇటు అనంతపురం జిల్లా అటు కర్నూలు జిల్లా నుంచి వచ్చేసిన రైతుల సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఒక గుంతకల్ నియోజకవర్గంలో ఒక చరిత్ర లాంటిది, రైతులకు ఒక పండుగ లాంటిది అని చెప్పవచ్చు. ఈ రాతి దూరం పోటీలలో ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఈ కార్యక్రమం జరగడం ఇక్కడ ఆనవాయితీ. ఇటు కర్నూలు జిల్లా వాళ్ళైతే, అనంతపురం జిల్లా వాళ్ళైతే, కడప జిల్లా వాళ్ళైతే, చుట్టూ రాయలసీమ జిల్లా వాళ్ళంతా ఈ కార్యక్రమానికి ఎత్తులు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇలాంటి పేరు ఈ కార్యక్రమం మన స్థానిక శాసనసభ్యులు కుమ్మనూరు జయరాం గారి నియోజకవర్గంలో గుంతకల్ నియోజకవర్గంలో జరగడం కూడా ఆయన కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు రాష్ట్రంలోనే. రైతులలో ఇదొక పండుగ లాంటిది. ఈ కార్యక్రమం ఎవరో మొదటి ప్రైజ్ వచ్చినా, రెండో ప్రైజ్ వచ్చినా, మూడో ప్రైజ్ వచ్చినా, ఏమి రాకపోయినా ఏమి బాధపడద్దండి. మీకు ప్రతి ఒక్కరికి ఈ ఎత్తులు నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఈ రోజు వచ్చిన వాళ్ళకి కావచ్చు, మా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు ఎన్ని రోజుల నుంచో కష్టపడుకుంటా దాన్ని సంరక్షించి ఈరోజు గెలిచి దాన్ని ఓటమిగా అంగీకరించకుండా ప్రతి ఒక్కరు గెలిచిన విధంగానే సంతోషించారు రైతులు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గెలవాలని వస్తారు, ఏదో ఒకటే కదా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చేది. ఇవన్నీ ఏమి మీరు పాటే మనం ఓటమిని ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా తిరిగి వెళ్ళాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి యాంకర్ అయితేమి, పోలీసులు అయితేమి, మీడియా సోదరులు అయితేమి ఎంతో మంది సహకరించి ఈ కార్యక్రమం దాతలు ఇందాక మన స్థానిక ఎమ్మెల్యే గారు 1,116 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జవహర్లాల్ రెడ్డి గారు కూడా 60,000 చెప్తున్నారు. ఇంకా మరింత దాతలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా జరగబోయే కాలంలో ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుమ్మనూరు జయరాం గారు, జిల్లా నాయకులు వెంకటశివుడు యాదవ్ గారు, వృత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారు, గుమ్మనూరు ప్రజాప్రతినిధులు రెండవ 40,000 రూపాయలు చేస్తున్నారు.